ఆదరణ కలిగించే దేవుని మాట, స్వస్థపరచే మాట, నిన్ను నడిపించే మాట, ఇది ఆదరణ కలిగించు దేవుని మాట. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఆదరణ కలిగించే దేవుని మాట. 1 పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. కీడుకు ప్రతి కీడైనను చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడిన వారు మీరు. అంటే ఆశీర్వాదానికి వారసుడిగా నువ్వు పిలువబడి ఉన్నావు. నా దగ్గర ఆశీర్వాదాలు లేవు, ఆశీర్వాదము నా కుటుంబంలో లేదు, ఆశీర్వాదము నా దగ్గర లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. అసలు ఆశీర్వాదానికే వారసుడిగా దేవుడు నేను పిలుచుచున్నాడంట. ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేకపోతున్నావు, నువ్వు దాన్ని తీసుకోలేకపోతున్నావు. ఆశీర్వాదాలను దేవుడు ఆల్రెడీ నీ కోసం సిద్ధపరిచి ఉంచున్నాడు. ఆల్రెడీ నీకు నీ వారసత్వం, నీ వారసత్వం నువ్వు పొందుకునే హక్కు ఉంది. అది నీవు స్వతంత్రించుకోవాలి. అది స్వతంత్రించుకోవాలంటే నీవు కీడుకు ప్రతి కీడు చేయొద్దు అంటున్నాడు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు అంటున్నాడు. మరి ఎంతమంది మిమ్మల్ని శత్రువులుగా చూసిన వారిని, మిమ్మల్ని అవమానించిన వారిని మళ్ళీ దూషించకుండా, వారికి ఏది కూడా కీడు తలపెట్టకుండా ఎంతమంది ఉంటున్నారు అంటే క్షమించమని దేవుడు తెలియజేస్తున్నాడు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారంట. కాబట్టి మీ శత్రువులుగా ఉన్న వారిని మీరు క్షమించండి, వారి కోసం ప్రార్థించండి. వారు మిమ్మల్ని గాయపరుచుంటే ప్రార్థించండి, దేవునికి ఒప్పచెప్పండి. దేవుడే ఖచ్చితంగా వారి ఎడల శిక్ష జరిగిస్తాడు. దేవుడు మీ పక్షాన కార్యం జరిగిస్తాడు. ఆమేన్. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ బిడ్డలు ఆశీర్వాదానికి వారసులుగా పిలిచిన దేవా, ఆశీర్వాదాలు వారు పొందుకొని, నూతనమైన దీవెనలు పొందుకొని నీ మార్గంలో వారు నడుచుదురుగాక. వారి కుటుంబమును వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.